యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతారం గ్రామం నుంచి ఎన్ని లారీల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తుందని, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం అనంతారం గ్రామంలోని పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం రోజున జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనంతారం గ్రామం నుంచి ఎన్ని లారీల ధాన్యం కొనుగోలు కేంద్రానికి వస్తుంది, గన్ని బ్యాగులు సరిపడా ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. లారీల కొరత సమస్యను వెంటనే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలి అన్నారు. అనంతరం గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ఇటీవల అకాల మరణం చెందిన భూపతి ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి భార్య విద్యావంతురాలైతే ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెండ్యాల వినోద్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ చెండిరాణి, ఆర్ఐ ప్రభుదాస్, ఎంపీఓ ఎంఏ సలీం, పిఆర్ఏఈ దామోదర్, మండల వ్యవసాయ అధికారి సూరజ్ కుమార్, హౌసింగ్ ఏఈ కావ్య, ఏఈఓ శ్వేత, ఉప సర్పంచ్ సంపత్ కుమార్, సిఈఓ నాగయ్య, వార్డు సభ్యుడు రమేష్, రైతులు పాల్గొన్నారు. మీరు ఇక్కడ ఆపరేటరా? 50 ఎన్ని ఉంటాయి గన్నీలు? అంటే 7 30 సార్. ఇప్పుడు 5,000 తెప్పించినాం. ఓకే, మరి ఇక్కడ ఏమి గన్నీ బ్యాగ్ కనిపించట్లేదు. ఇక్కడ వానసాగర్ అయితే 2 లారీలు కాంట పెట్టి పంపించారు. 2 లారీలు వెళ్తాయి. మీరందరూ రైతులేనా? రైతులే. మరి ఇప్పుడు ఎందుకు కాంట మీకు లారీ లాస్ట్ ఎప్పుడు వచ్చింది? స్టార్ట్ అయినా కానీ మాకు 2 లారీలు వచ్చినాయి. ఏం రాలేదు. టోటల్ 30 లారీలు పడతాయి. ఇక్కడ 80 to 100 లారీస్ వెళ్తాయి. ఏమి తేమ వస్తుంది అంత కరెక్ట్ వస్తున్నాయి. కిషన్ కూడా ఏముండే ఎప్పుడు వాళ్ళు కానీ నేను అయిపోయినాయి. నాకేం అందులేదు. ఇంకా వంట ఇక్కడే అది మిల్లర్ దించుకుంటున్నా ఉండడం వల్ల అదే ఇబ్బంది అవుతుంది. కాగితాలు వస్తుంది. 3% ఉండాలి కానీ 20% దాకా చిన్న ఉంటుంది. నేను నా దృష్టికి తీసుకొచ్చారు కానీ నేను స్పీడప్ చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాను. వెహికల్స్ పెంచేలా చూస్తాను. మెషిన్ తెచ్చుకో, మనిషి మీద పెట్టుకొని స్టార్ట్ చేయి. గన్నీలు ఉన్నాయి సార్. మా గన్నీలు కూడా పాతే ఉన్నాయి సార్. కొత్త సార్ మొత్తం హోల్స్ వాడి వస్తాయి. ప్లేస్ లేదు అందులో కూడా ప్లేస్ లేదు. ఇంకో రూమ్ కావాలంటే అదే ప్రెమిసెస్ కట్టుకోండి. ఓకే, ఈ మధ్యన పట్టణాల్లో అన్నిట్లోనూ ఒక బిల్డింగ్ కట్టాలి. అదే చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఒక కాడ చదువుకుంటే ఒక క్యాంపస్ లెక్కన స్కూల్లోనే కడుతున్నా బిల్డింగ్. నువ్వే కట్టుకుంటావా? ఎంత పడింది ఇప్పటిదాకా? నువ్వు ఫ్రీగా చెప్పచ్చు. ఏం లేదు, ప్రభుత్వం నుంచి వచ్చినా ఏం భయపడేది ఏం ఉన్నారు. ఆల్ మీ ర్యాంకింగ్ ఎంత ఉంది డిస్ట్రిక్ట్ దాంట్లో? వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. మీకు ఇండిపెండెన్స్ డే June 2 మీకు అవార్డు వస్తుంది టాప్ 5లో ఉన్న వాళ్ళు. ఎనీవేస్ ఇప్పుడు 27,000 ఇంకా పడలేదు. ఇప్పుడు చేస్తామది. ఇప్పుడు చేస్తాం సార్. మనకు భూమికి ఈ రోజే వచ్చింది సార్. రీసైకిల్ సైకిల్ సిస్టమ్ ఎప్పుడు నడుస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకుంటారు?
నెక్స్ట్ ఫోన్ క్యాప్చర్ చేయడం. ఎవరు ప్రెగ్నెన్సీ లేదా ఇప్పుడు ఓకే ఓకే ఆమె కర్మయ్యనికి తీసుకుపోయిన బిడ్డ ఉద్యోగం చేసుకున్నారు గాజులు బొట్టు తీయండి తీసుకున్నాం అది మీరు అందరూ ఉన్నారు కదా. సార్ ఆమెకు ఎక్కడ ఎలాంటి జీవనోపాధి లేదు. జీవనోపాధి సార్. తల్లిదండ్రులు లేరు, ఇక్కడే ఉంటుందా ఇక్కడనే ఉంటారు. తల్లిదండ్రులు లేరు ఆమెకు కూడా. చదువుకుందా ఏం చదువుకుందా క్వాలిఫికేషన్ ఇవ్వండి చూస్తాను జాబ్. సరే See, ఒక విషయం టెంపరీ సాయాలు చేయడానికి చేయొచ్చు, అవును. ఇప్పుడు ఎప్పుడు మనం చేసిన సాయం కొంతకాలం ఉండిపోవాలి. అంతే సార్. సో చదువుకుంది కనుక నాకు డీటెయిల్స్ ఇవ్వండి. సరే. ఎప్పుడు ఈ రోజు వీలవుతుందా, నెల తర్వాత వీలవుతుంది. థ్యాంక్ యూ.